ఓకే సార్, ఇప్పుడు మీరు ఓజాస్ యాక్టివ్ వాడుతున్నారు కదా, సో మీరు వాడక ముందు ఎలా ఉండేది, వాడిన తర్వాత ఎలా ఉండేది అనేది ఒకసారి చెప్పండి మాకి ఫీడ్బ్యాక్. వాడక ముందు దగ్గు వచ్చేది, ఆవేశం వచ్చేది, అన్నం తినేది కాదు, అసలు పని చేతనేది కాదు, అసలు ఏమి చేసేది కాదు. ఇది వాడిన కాడ నుంచి నెల 10 రోజులు అవుతుంది. అక్కడ నుంచి కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నా, మంచిగా తింటున్నా, రోజుకి 3 పూటలు పుష్కలం మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఉంటాయి. ఇంతకు ముందు ఏదో మీరు సివియర్ గా హెల్త్ ప్రాబ్లమ్ కి వచ్చి డాక్టర్ కూడా చూపించుకున్నారు అన్నారు. విజయవాడ దాకా పోయి చూపించిన. అది దగ్గు, ఓకే, ఊపిరితిత్తి, నిమ్ము, లివర్ దెబ్బతిన్నది అన్నారు. ఓకే, స్కానింగ్ లో అన్నిటికీ ఇదే వాడుతున్నా. ఓకే, తర్వాత మీరు ఇచ్చిన టాబ్లెట్లు వాడుతున్నా. రెస్పోరిచ్ టాబ్లెట్ పేరు తెలియదు. ఓకే, అవి వాడుతున్నా. ఓకే, ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాను. ఓకే, 3 పూట్ల కాడ 6 సార్లు ఉన్నాను. తిన్నాను. బాగా ఆకలిస్తుంది అయితే. బాగా ఆకలిస్తుంది. 2 గంటలున్నర టైం. ఓకే, 2 గంటల నుంచి 2 గంటలన్నరలో అన్నం కావాలి కంపల్సరీ, లేకపోతే ఇంట్లో కొడువే. అదే. సో ఇంతకు ముందు అయితే అసలు ఆకలి వేసేది కాదు. ఆకలి కాదు, అన్నం తినబట్టి కోపం వచ్చేది. ఓకే, అంత దూరం ఉండేది అన్నాన్ని. మాసం వండుతున్నారు, ఇట్లా తాలింపు వేసారంటే ఇంటి బయటికి గేట్ అవతలికి వెళ్ళిపోవాల్సిందని. అట్లాంటిది ఇప్పుడు 3 పూటలు మాసంతోనే తింటాను. ఎప్పుడెప్పుడు అయితే అని చూస్తున్నారు అయితే. పుష్కలంగా తింటున్నా. సో ఒక్క నెలకైతే మీకు మంచి రిజల్ట్ వచ్చింది అయితే. వచ్చిందండి. ఓకే, అయిపోవడానికి దగ్గరకు వచ్చింది. ఫోన్ చేస్తే ఇచ్చివ్వండి. అదే ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు కదా దీన్ని, ఎవరైనా కూడా కొంచెం వీక్నెస్ ఉన్న వాళ్ళు అందరూ వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు అంటే నేను ఫస్ట్ ఒక బాటిలోనే అవ్వాలి కదా నాకు. అవునవునా. ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ వారం నుంచి బట్టికి ఇంకా క్లారిటీకి పోయేట బాటిల్. ఓకే, ఒక బాటిల్ కూడా పూర్తి అవ్వలేదు కదా. అవునవును. ఇంకొక 5-6 రోజులు వస్తుంది. అది అయిపోగానే ఇంకొక బాటిల్ తెప్పించుకుంటే అప్పుడు అందరికి పబ్లిక్ చెప్తా. ఏంట్రా బాబు నేను తినమని వాళ్ళు అడుగుతారు కదా. అదే, నాకు ఇట్లా బ్లాక్ వచ్చేసినావు, ఇది వచ్చేసినావు, లేగలేకపోయినావు, నడవలేకపోయినావు ఏంటంటే అప్పుడు చెప్తా. సో అప్పుడైతే మీరు యూజ్ చేయక ముందు అయితే సరిగా నడిచే వాళ్ళు కాదు, సరిగా లేచే వాళ్ళు కాదు. లేచేది కాదు. ఓకే, అన్నం తినాలంటే ఇప్పుడైతే బాగా యాక్టివ్ ఉన్నారు, లేస్తున్నారు, మంచిగా ఆకలిస్తా ఉంది, ఆస్తమా తగ్గింది. నీకు చెప్పాలంటే ఒక మాటలో ఇది పోయి ఇక్కడ దీపం ఉంది. ఓకే, ఉండేవాడిని. అవునులే. ఈ రోజు మంచిగా నిజం చెప్తున్నా కదా. మందు తోటలో బంద్ చేశాను. ఈ దగ్గు ఇది అది అని అసలు రోగాలు ఎంత పడ్డాయి. మందు బంద్ చేశాను. తాగేవాడిని. మందు బంద్ చేశాను. ఇది మొదలు పెట్టాను. ఓకే, బాగుంది అయితే. పరిగడుపున ఒక మూత తాగటం, ఇక తిను, ఇక భోజనాలు, ఇక అదే పని కంటిన్యూ. సరే సార్, థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ.